finished. నా నడకలో పరిశుద్ధత, నా పడకలో పరిశుద్ధత, నా జీవితంలో పరిశుద్ధత, ప్రతి దానిలో కూడా పరిశుద్ధత. ఇట్లా చెప్పండి, పరిశుద్ధత ఇట్లా చెప్పనండి. మన బిల్డింగ్ అంతా ఒక రంగు వేసుకుంటాం కదా, ఎక్కడ మచ్చుంటే ఏమంటాము, అరే ఏంద్రా ఇంత బాగా చేసుకుని మచ్చుద్రా అంటాం. అంటే మన జీవితంలో మచ్చ అనేది ఉండకూడదు. అరే పలానా ఆయన ఎట్లారా, పలానా పెద్ద ఆయన ఎట్లారా, పలానా అమ్మ ఎట్లారా, పలానా చెల్లి ఎట్లారా, పలానా సేవకుడు ఎట్లారా, మచ్చ లేకుండా ఉండాలి. పాస్టర్ గారు మచ్చ లేకుండా సాధ్యమా? అవును, మనుషులకు అసాధ్యమే, మనుషులకు సాధ్యం కాదు. కానీ యేసయ్య శిలువ దగ్గరికి వస్తే సాధ్యం. హల్లెలూయా. చవలు దిగబడదామా? యేసయ్య శిలువ దగ్గరికి వస్తే సాధ్యం. యేసయ్య శిలువ దగ్గరికి వస్తే సాధ్యం. ఒకనొక సమయంలో నేను ఇట్లా ఉంటాను, నేను ఇట్లా ఉండేవాడిని, మా బాబా ఇట్లా ఉండేవాడు. ఇట్లా ఉండేడు ఆయన. ఒక ఆయన ఏం చేశాడు, ఆయనకి సైకిల్ రిపేర్కి ఇచ్చాను. ఆయనకి సైకిల్ రిపేర్ చేయమని ఇచ్చి డబ్బులు 500 ఇచ్చాను. ఎప్పుడో 98, 96 ఆ టైంలో. అప్పుడు నేను ఇట్లా ఉండేవాడిని, ఆయన ఇట్లా ఉండేవాడు. ఆయన చేశాడు, సైకిల్ తీసుకున్న రిపేర్ చేస్తాను, సైకిల్ అమ్మేసుకున్నాడు, డబ్బులు తినేశాడు. వెళ్ళిపోయి సైకిల్ నువ్వు డబ్బులు అనేవంటే ఏందో నా కొడకనికి ఇచ్చేని చెప్పేసి కొడతాను లేచాడు. అందరూ గుమ్మిగేడారు. నేను తెలుసుకుని చేయి తెలుసుకోగలను, కొట్టగలను. నేను ఆయనకన్నా బాగానే ఉన్నాను పర్సనాలిటీ. కానీ నాలో ఎవరున్నారు అప్పుడు? నేను యేసే నమ్ముకున్న 93లో నేను రక్షించబడ్డా. నేను లోపల బయట మారిపోయా. నేను ఏడుస్తూ ఉన్నాను. ఏంది నా డబ్బులు తీసుకున్నా, నా సైకిల్ తీసుకున్నావు, అడిగితే చేస్తున్నావు, నేను సేవకులు, నాకు సైకిల్ కావాలి, ఏడుస్తున్నాను నేను. అందరూ చూస్తున్నారు. అందరూ అన్నారు, అబ్బా ఈ అబ్బాయిలో దేవుడు ఉన్నాడండి, ఈ అబ్బాయి డబ్బులు సైకిల్ తీసుకొని ఆయన బూతులాడుతున్నా కూడా ఈ అబ్బాయి ఏం మాట్లాడలేదని అంటున్నారు. దేవుని పిల్లరా, పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. నీ నోటి ద్వారా నీ పరిశుద్ధతను కోల్పోతుంది. అపవాది అంటాడు, తిట్టు, కోప్పడు, అరువు, బూతులాడు, అన్ని చేయంటాడు అపవాది. నీకేం తెలియదు కదా, గబగబ వాగేస్తావు, గబగబ వరిచేస్తావు. సాతాను యొక్క పని ఏంటంటే మనల్ని దేవుని పరిశుద్ధతకు దూరంగా ఉంచటం, దేవునికి దూరంగా ఉంచటం, ఏమన్నా దేవునికి లోబడకుండా చేయటం. ఆలోచించేయాలి. అదే కదా మనం యోబు జీవితంలో చూసాం. యోబు జీవితంలో అన్ని రీతులుగా ప్రయత్నం చేశాడు సాతాను. ఎక్కడా పడిపోలే యోబు. చివరికి ఏం జరిగింది తెలిసిన? చివరికి ఏం జరిగిందంటే యోబు జీవితంలో అపవాది తన భార్యలో చొరబడ్డాడు. అప్పుడు దాకా భార్య చక్కగా అన్నం కూర ముద్దలను పెట్టి తినండి అని చేసి పెట్టింది. అప్పుడు దాకా జరిగింది. అప్పుడేం తెలిసిన? ఏంటండి పొద్దుగూకులు దేవుడి అట్ట కూర్చుంటా, దేవుడిని దూషించి చచ్చిపో. చూడండి, అపవాది ఆమె ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అపవాది ఏమంటే నిన్ను పాడు చేయాలని చూస్తూ ఉన్నాడు, నువ్వు పరలోకి వెళ్లకుండా ఉండాలని చూస్తున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, జీవితం శాశ్వతం కాదు. మనుషులకు తెలియక ఒకరొకరు కొట్టుకుంటున్నారు. ఒకటే ప్రజలు, ఒకటే రక్తము, ఒకటే ఊరు, కొట్టుకుంటున్నారు, సస్తున్నారు. భయంకరమైన పరిస్థితులు. చనిపోతే నరకములో యుగాలు ఉండాలని గుర్తించడం లేదు. యేసు ప్రభు లోకానికి వచ్చి ఎందుకు చనిపోయింది, తిరిగి లేచాడు, ఎందుకు సిలువనెక్కాడు అంటే నిత్యత్వంలో పరలోకం ఇవ్వటానికి. పరలోకం మనం పోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం బంగారులో పడుకున్నా కూడా, ఈ లోకంలో వజ్ర వైఢూర్యాలు కలిగి ఉన్నా కూడా ఒకనొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నిత్యత్వంలో ఎక్కడ ఉండబోతూ ఉన్నావు? చనిపోయిన తర్వాత ఎక్కడ ఉండబోతూ ఉన్నావు? ఇలా చెప్పనివ్వండి. మీరందరూ రైతులే. గోధుమ గింజ భూములో పడి చస్తేనే కానీ ఫలించదు. అది చావాలి, భూములకి వెళ్ళి తెగిపోతుంది, అది చనిపోతుంది. ఆ తర్వాత భూముల నుంచి మనకి ఏమండి మొక్క జన్మిస్తుంది. అలాగున మనము కూడా ఏమండి ఈ యొక్క జీవితం అనే గోధుమ గింజ ఇక్కడ చస్తేనే మనము పరలోకం అనేటువంటి ఆ పంటను మనము చూస్తాం. అది నరకమా పరలోకమా? పరలోకము పోవాలి, మోక్షానికి పోవాలి, నిత్యత్వానికి పోవాలి అంటే ఈ లోకంలో ఉంటుండగానే యేసులో నమ్ముకోవాలి. ఈ లోకంలో ఉంటుండగానే నీ బ్రతుకు మారిపోవాలి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ముందు లోపల మారాలి. ఎక్కడ మారాలి? ఇలా చెప్పనివ్వండి. మీరందరూ సహోదరులు, మీరు ముందు మీ ఇల్లుని బయట శుభ్రం చేస్తారా, లోపల శుభ్రం చేస్తారా? బయట చేస్తారా? ఏమో సౌభాగ్యం, బయట మీ అత్తం బయట చేయబడుతుంది, లోపల చేయబడుతుంది. ఎక్కడ చేస్తాం ముందు అంటే? ముందు మన బ్రతుకు, మన హృదయాన్ని బాగు చేసుకోం, మన హృదయంలో ఉన్న ద్వేషాన్ని విడిచిపెట్టాం,
మన హృదయంలో కంపరాన్ని తొలగించడం, మన హృదయంలో ఉన్న బాధను తొలగించడం, మన హృదయంలో వేదనను విడిచిపెట్టాం. ఫస్ట్ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ హార్ట్. అందుకే ఇంగ్లీష్లో పాట పాడతాడు, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్ ఓ గాడ్. అది ఇంగ్లీష్లో పాటది, క్రియేట్ ఇన్ మీ ఏ క్లీన్ హార్ట్. నా హృదయమును నూతన పరచుము దేవా, నా హృదయమును పరిశుద్ధ పరచుము దేవా. ఇంకా బైబిల్ మనం చూస్తే, నాలో రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని దయచేయి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎప్పుడు రాతి హృదయమే, వారికి ప్రేమలు ఉండవు, వారికి ఫీలింగ్స్ ఉండవు. అయ్యో నా తండ్రే, నా తల్లే, అయ్యో నా కొడుకే, అయ్యో నా కుమారుడే, నా కుమారుడి కుటుంబమే, నా కుమార్తె, మా కుమారుడి పిల్లలే, నా కోడలే, నా కుటుంబమే. ఫీలింగ్స్ ఉండవు. రాతి హృదయం, బండ హృదయం, మాంసపు హృదయం. యేసే నీ స్థానంలో ఉంటే ఏం చేసేవాడు? అలా ప్రవర్తిస్తాడా? యేసే నీలో ఉంటే, నీ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడు? ఏమండి, ఆయన ఏం చేశాడు? నిలబడి బ్రదర్, ఇక్కడ త్వరగా ఇక్కడ నిలబడి. ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఏనో యేసే అనుకుందాం, లాగిచి కొట్టాను, ఏమన్నాడు? కొడతానన్నాడా? లేదు, కొట్టినా కూడా ఆయన హత్తుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. హీ లవ్స్, హీ కేర్స్. ఏమండి, మనము ఆయన రూపంలో మార్చాలి. పౌలు చెప్పాడు, నేను క్రీస్తు రూపంలో నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలు నడుచుకోండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నన్ను పోలు నడుచుకోండి. కాబట్టి క్రీస్తు నాలో ఉంటే ఫస్ట్ హీ విల్ చేంజ్ ఇన్సైడ్. ఈరోజు అందరము కూడా బయటగా మాత్రమే క్రైస్తవం, బయటగా మాత్రమే బైబిల్ పట్టుకుంటాం, బయటగా మాత్రమే బైబిల్ చూస్తాం, బయటకు మాత్రమే తెగ రాసుకుంటాం, బయటకు మాత్రమే అన్ని. చక్కగా పాటలు పాడమంటే వరుసన, అమ్మా ఎన్ని పాటలు పాడతారు మీరు? ఒక్కొక్కళ్ళు ఎన్ని పాటలు పాడతారు? అమ్మా ఎన్ని పాటలు? ఒక్కొక్కరు ఒక్క పాటే పాడండి. ఎప్పుడు 2014 చెప్పాను అనుకుంటా, అందరు తలా ఓ పాట పాడండి. అంటే ఎవరు రానప్పుడు నేను ఒక్కనే ఉన్నాను అనుకోండి, నేను 10 పాటలు పాడినా ఇబ్బంది లేదు, ఎవరు లేరు కదా, అవునా కదా? కాబట్టి అందరూ వచ్చినప్పుడు అందరు తలా ఒట్టించుకొని సమయాన్ని సర్దం చేసుకొని ఎక్కువ ప్రార్థనలో గడిపి, ఎక్కువ సంఘం కోసం గడిపి, ఎక్కువ పాస్టర్ గారు ఇంకా ఇక్కడి నుంచి మా సంఘం విస్తరించాలి, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలి, చుట్టుపక్కల గ్రామాలు మేము సువార్త చెప్పాలి, ఎవరైతే పొలం పనికి వెళ్తున్నామో వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు పొలం పనికి మీరు ఒక్కలే పోరుగా, మీతో పాటు ఆ ఊరు ఈ ఊరు వస్తారు. ఎవరు అబ్బా బాగున్నామా సిస్టర్, అమ్మ బాగున్నావు సహోదరి, ఏంటి మెత్తగా బాధగా ఉన్నా, దిగులుగా ఉన్నావు, ఏసైని తెలుసుకుని మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఏమండి శాంతి సమాధానం రక్షణిస్తాడు అని సువార్త చెప్పాలి. మౌనం ఉండకూడదు ఎవరు కూడా. రేపొద్దున మీరు మాట్లాడుకుంటుంటారు కదా, అమ్మ మీ పంట, మీ పొలం ఎన్ని బస్తాలు వచ్చాయి? 40 బస్తాలు. మీకన్నా వచ్చాయి 45 బస్తాలు. మీకన్నా వచ్చి 50. అబ్బో మీకు చాలా వచ్చినాయమ్మా, 50 బస్తాలు వచ్చినాయమ్మా. పరలోకంలో రేపొద్దున వేసి అడుగుతాడు, మీకు రక్షణ ఇచ్చా కదా, మీరు నమ్ముకున్నారు కదా, మీరు ఎంతమంది నా గురించి సువార్త చెప్పారు, ఎంతమంది నా గురించి మీరు మాట్లాడారు? పొలంలో అయితే మాట్లాడుకుంటా, ఎన్ని బస్తాలు వచ్చాయి, ఎన్ని టమాటాలు వచ్చాయి, ఎన్ని కేజీలు వచ్చాయి, అవి మాట్లాడుకుంటాం. కానీ ఏసీ గురించి మాట్లాడుకోం. ఏసీ గురించే మాట్లాడుకోవాలి. ఏంటి, పంట సంవత్సరం వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టాం అనుకో, మళ్ళీ వస్తావా? వెనక్కి వస్తావా? ఇప్పుడు ప్రార్థన అయిపోగానే మాట్లాడుకుంటే ప్రార్థన చేస్తాం, మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వస్తామా? ఎప్పుడు అనుకోసారి వస్తాం. ఏమండి, మిమ్మల్ని రమ్మంటున్నా గుంటూరు, రండమ్మా అంటున్నారు, ఎప్పటి నుంచో వస్తున్నారా? చివరికి మీ పాస్టమ్మ గారు, మీ పాస్టర్ గారు ఏమండి లింగు మంట వస్తారు వాళ్ళు. మీరు వస్తున్నారా? రావాలి, వెళ్ళాలి. పరలోకం అంతే. ఒకసారి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టామంటే తిరిగి వెనక్కి రాము. కాబట్టి ఈ లోకంలో ఉంటుంది కానీ మనం బ్రతుకు మారిపోవాలి, లోపల బయట మారిపోవాలి. అందరినీ, మనల్ని దూషించే వారిని, మనల్ని దేశించే వారిని, మనల్ని ప్రేమించిన వారిని సైతము కూడా, ఎందుకు మనల్ని ఎవరున్నారు? నాలో ఎవరున్నారు? హూ ఇస్ ఇన్ మీ? నాలో ఎవరున్నారు? నేను ఎవరు బిడ్డను? యేసయ్య బిడ్డ అనే మాస్క్ వేసుకున్నాం. బయటకు మాత్రం వేసి బిడ్డ, లోపల సేమ్ టు సేమ్, ఏమి మారలా. ఏమండి, ఏమి స్వభావం మారలేదు. ఏది అంటారు కదా, కుక్కతోక. అవునా? నాకు తెలియదు. అంటే ఏం కావాలి? ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఒకనొక సమయంలో ఏమండి, యెహోషువ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు పిలిచాడు. మోషే అన్నాడు, యెహోషువ ఈ కొండ కింద ఉండు, నేను ఆ కొండ మీదకి వెళ్ళి వస్తాను. దేవుడు నన్ను పిలిచాడు, ఆ కొండ మీదకి వెళ్ళిపోయి నేను దేవునితో మాట్లాడొస్తానని చెప్పాడు. 40 రాత్రింబగళ్ళు ఆయన రాలేదు కొండ మీదకి వెళ్ళి. ఏం చేశాడు ఇక్కడ యెహోషువ? అక్కడే కూర్చున్నాడు. ఆయన వచ్చేంత వరకు ఈయన రావట్లేదు. ఈరోజు అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు నేను ఆ కొండ మీదకి వెళ్ళాను, మిమ్మల్ని అందరూ కొండ కింద ఉండమని చెప్పాను, పైకి వెళ్ళాను, రాలేదు సాయంత్రం దాకా. మరి రాత్రి మీరు ఆడ ఉంటారా? నేను రాబోతే, ఓ అబ్బాయి ఏం పాస్టర్, గుంటూరు పాస్టర్, ఏం పాస్టేనా, ఏదో కొండ మీదకి వెళ్ళి ప్రార్థనకు వస్తానని చెప్పాడు. ఈయన రాలేదులే. దానిలో
మన పాస్ గారు రాలేదు, గెలిపోదబ్బా, టైం సాయంత్రం చీకటి పడుతుంది, 6 అయింది, చీకటి పడిపోతుంది, లేనిపోయింది, ఎందుకు ఇక్కడ ఉంటారా మనం? ఏం చేస్తాం? ఉంటావా? కానీ యెహోషువ ఆయన దిగొచ్చేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. చెప్పబడదామా? అది దేవుల్లో ఉన్నది, అది సమర్పణ అంటే, అది దేవునికి లోబట్టం అంటే, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే, అది దేవుణ్ణి వెంబడించడం అంటే. ఏమండి, పొద్దున వచ్చేస్తారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పెట్టేస్తారు, యేసు దేవుడు కాదని చెప్పంటారు. ఏమంటారు నువ్వు? దేవుడు కాదండి, నీకు మంచి బిల్డింగ్ కట్టిస్తాం, నీకు మంచి బిల్డింగ్ కట్టిస్తాం, అందులో ఏసీ పెడతాం, కారు ఇస్తాం. ఏమంటావు? యేసు దేవుడు అంటే కాదంటే ఏమంటావు? యేసు దేవుడా గేవిడా, దానికే సరైన కొత్త బండి కూడా లేదు ఆయనకి, ఆ పాత బండి లింగు మన వస్తున్నాడు, ఆయనకి ఏమీ లేదు, యేసులో లేదు, గీసులో లేదు. ఆలోచన, తీవ్రత, మంట, ఫైర్. దేవుడు ఎప్పుడు తన తీవ్రతను విడిచిపెట్టల. దేవుడు తన పిల్లలు ఏదైనా తోట పడ్డా కూడా ఆయన విడిచిపెట్టల. ఆయనకు తోడు, వాళ్ళ తోడు, ఆదాము వాళ్ళు తోడుగా ఉన్నాడు. అన్నదమ్ములు కొట్టుకున్నారు, కయ్యను హేబెలు కొట్టుకున్నాడు. కయ్యను చేశాడుగా తట్టుకోలేక, కయ్యను చేశాడుగా తట్టుకోలేక ఏం చేస్తాడు కయ్యను? కయ్యను కత్తి తీసుకుని వచ్చి తమ్ముడిని పొడిశాడు. ఎంత కసి, ఎంత ద్వేషం. ఈ రోజు నా కత్తి తీసుకుని పొడవలసింది, కానీ వారి మాటలు, మన మాటలు కత్తుల్లా ఉంటాయి. నోరు తెలిస్తే అబద్ధం. దేవుడు చూడలేదు, దేవుడు తెలియదా? ఎవరు మోసం చేస్తున్నా నువ్వు? ఈరోజు ఆలోచన చెయ్యాలి. ఆయన దేవుడు విడిచిపెట్టల. మన దేవుడు ఎవరంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ పరిస్థితులను దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుడిని విడవచ్చు, నువ్వు కుటుంబాన్ని విడవచ్చు, నువ్వు దేవుని దూరం ఉండొచ్చు, కుటుంబాన్ని దూరం ఉండొచ్చు, కానీ మన దేవుడు ఎవరంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. యెహోషువని విడిచిపెట్టల. యెహోషువ ఒంటరి ఒక్కడే మిగిలిపోయాడు. వాళ్ళు బయలుదేరింది ఎంతమంది? 6 లక్షల మంది. కానానికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. అందులో ముఖ్యుడు ఎవరు? యెహోషువ. ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ 1 పర్సన్ మనం అవుదామా? మనం అందరం ఆ ఒక్క వ్యక్తి కాగలమా? ఐ విల్ గో టు ద హెవెన్. నేను పరలోకం పోతాను, నా భర్తను తీసుకెళ్తాను, నా పిల్లల్ని తీసుకెళ్తాను, నేను దేవునికి లోబడతాను, నేను దేవుని ప్రేమిస్తాను. యెహోషువ పరిశుద్ధత. అపవాది ఏం చేస్తారంటే పరిశుద్ధంగా జీవించకుండా చేస్తాడు. అపవాది ఏం చేస్తారంటే ఇంక సెల్ ఫోన్లు వచ్చేసినాయిగా, ఇంక కొత్త స్నేహాలు వస్తాయి. ఇప్పుడు యవనస్తురాళ్ళకి కొత్త స్నేహాలు వచ్చేస్తాయి. ఏమంటే ఎవరో కనబడతారు, ఎక్కడో కనబడతారు, పరిచయం అవుతారు. వాళ్ళ బ్రతుకులు పాడు చేసుకుంటారు, వారి జీవితాలు పాడు చేసుకుంటారు, వారి చదువులు పాడు చేసుకుంటారు, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటారు, వారి భార్యతో ఉన్నటువంటి సంబంధాలు పాడు చేసుకుంటారు. తద్వారా ఏమండి విచ్చలవిడితనం, తద్వారా ఒంటరితనం, తద్వారా ఆత్మహత్యలు, తద్వారా కుటుంబంలో అలజడి. ఈరోజు ఆలోచన చేయాలి. అపవాది చేసే పనే అది. కానీ దేవుడు అన్నాడు, నిన్ను విడువను, ఐ విల్ నాట్ లీవ్ యూ. ఆయన ఏం చేశాడు? దానికోసం నిన్ను విడవకుండా ఉండటానికి పరలోకాన్ని విడిచిపెట్టాడు, దైవత్వాన్ని విడిచిపెట్టాడు. పశువుల పాకలో జన్మించాడండి ఆయన. హీ బోర్న్ ఇన్ మ్యాంజర్. ఆయన ఏమైపోయాడంటే తను పూర్తిగా తగ్గించుకున్నాడు. పూర్తిగా ఏమీ లేని వరకు వచ్చేసాడు. ఆయనకి 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది. హీ వాజ్ లైక్ us. యూ కెన్ గో అండ్ టచ్ హిమ్ లైక్ దిస్. ఆయన ముట్టుకోవచ్చు, ఆయన మాట్లాడచ్చు, ఆయన స్పర్శించవచ్చు. అదే మనం చేస్తున్నాం. యేసయ్య నాతో మాట్లాడండి, యేసయ్య నన్ను దర్శించండి, యేసయ్య నా బ్రతుకులు మార్చండి. జీసస్ వాజ్ చేంజ్డ్ పీపుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నాట్ దేర్ కాస్ట్, నాట్ దేర్ బ్యూటీ, నాట్ దేర్ అవుట్ సైడ్. హీ చేంజెస్ ఇన్సైడ్. ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయాలను మారుస్తూ ఉన్నాడు, బ్రతుకులను మారుస్తూ ఉన్నాడు. పాపిస్తైన మనుషులను పరిశుద్ధులను తీసుకొస్తున్నాడు. పాపము నుండి, శాపము నుండి, నరకం నుంచి విడిపిస్తున్నాడు ఆయన. 2000 సంవత్సరాల నుంచి ఇట్ వాజ్ వర్కింగ్. హీ వాజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉండి కూడా హీ వాజ్ స్టిల్ ఇన్ హెవెన్. పరలోకంలో ఉంటూ భూలోకంలో ఏం జరుగుతుంది? 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్చిన రక్తము ఇప్పటికీ అనేకులను పాపము నుండి, శాపము నుండి, నరకం నుంచి విడిపిస్తూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏమిటి? ఆయన మనం విడిచిపెట్టాడా? ఆయన మనం విడిచిపెట్టాడా? మనం అనుకుంటుంటాం మన జీవితాల్లో మనకు వస్తున్న శ్రమలను బట్టి, మనకు వస్తున్న కష్టాలను బట్టి మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. బైబిల్ చెప్తూ ఉన్నది చూడండి. యెహోవా సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, యెహోవా
మన యందు ఎవరి యందంట? ఎవరి యందంట? చెప్పాలి. ఎవరి యందు? నిద్రపోతులు అందరూ కలిసి చెప్పాలి. ఎవరి యందు? ఎవరి యందు? ఎవరి యందు? దేవుడు మన యందు ఆనందించాలి. ఏం చెప్తాడు ఈ మాట? నువ్వు ఏది చేసినా కూడా దేవుని పట్ల సంతోషంగా చేయాలి, ఆనందంగా చేయాలి. బాధతో చేయకూడదు, సనుక్కుంటూ కొనుక్కుంటూ చేయకూడదు. ఇంటికాడ చుట్టాలు వచ్చారు, లేదా ఇప్పుడు 2 గంటలకు మంచి సినిమా వస్తుంది, సినిమా టీవీలో వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చాప నువ్వు తీయాలి, పట్టాలు నువ్వు తీయాలి. ఇక నువ్వేమనుకుంటావు? ఎవరో ఒకరు తీస్తారులే, వెళ్ళిపోతారులే అనుకుంటావు. అంతలో పాస్కర్ ఏంటంటే దాని అంటే అమ్మ ఆగమ్మ ఆగు, అందరూ పెరిగా చాప తీయమ్మంటావు. ఇక నీవు లోపల బగబగ అరే టీవీలో 2 టైం సినిమా స్టార్ట్ అయ్యే సినిమా వస్తుందిరా, అరే ఎట్లా ఈ పాస్కర్ నందిమన్న పట్టా అని చెప్పేసి లోపల మండుతా ఉంటుంది. అమ్మ ఆగమ్మ ఏమైంది నాకే చెప్తాడు. నువ్వేం చేస్తావు? అప్పుడు సరుక్కుంటూ కొనుక్కుంటూ చేస్తావు. దేవుడు ఆనందిస్తాడా? నో. దేవుడు మన యందు ఆనందించాలి. మనము దేవునికి ఆనందం తెచ్చే విధంగా మన బ్రతుకును మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి. నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉన్నాడా? నన్ను బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? అలాగే నా జీవితాన్ని మార్చుకోవాలి, నా ప్రవర్తనను మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి, నా లోపట బయట మారిపోవాలి. యెహోషువ మారిపోయాడు. యెహోషువ అంటున్నాడు, అవును వాళ్ళు బలిస్తులే, అక్కడున్న వారు కానీ దేవుడు మన పట్ల ఆనందించిన ఎడల, దేవుడు మనల్ని బట్టి సంతోషంగా ఉంటే we can conquer. మనం ఆ దేశాన్ని, ఆ ప్రజలను, ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని మనం జయించగలము. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చి ఏమండి, మరణం అనే దేశం, మరణం అనేటువంటి అగాధము నుండి, మరణం అనేటువంటి గొంతులో నుండి మనలను విడిపిస్తూ ఉన్నాడు తన సిలువ త్యాగం ద్వారా, తన సిలువ మరణం ద్వారా. యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే మరణాన్ని జయిస్తూ ఉన్నాడు. ఎవరు జయించలే మరణాన్ని, ప్రతి ఒక్కరూ చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు ఒక్కడే, జీసస్ ఆన్ ద విక్టరీ ఆన్ ద క్రాస్. యేసయ్య మాత్రమే సిలువలో ఆ యొక్క మరణాన్ని జయిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనిషిని పాపము నుంచి విడిపించడానికి. మనిషికున్న సమస్యలో ఏంటంటే పాపము. ఏంటి ఆ పాపము? లోబడకపోవటం, దేవునికి లోబడకపోవటం. దేవునికి లోబడటం అంటే ఏంటి? పాస్టర్ గారికి లోబడకపోవటం. పాస్టర్ గారు లోబడటం అంటే ఏంటి? దేవుడు చెప్పే వాక్యానికి లోబడిపోవటం. చాలా సందర్భాలు మనం అనుకుంటాము, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యము బ్రదర్ విజయ్ కుమార్కి అనుకుంటాం. నేను అనుకుంటాను విజయ్ కుమార్ గురించి చెప్పాడు ఈరోజు పాస్టర్ గారు, విజయ్ మారాలనుకుంటాం. నో, ఇట్ స్పీక్స్ ఎవ్రీవన్. అందరితో మాట్లాడు దేవుని వాక్యం. నేను ఏదైతే సరి చేసుకోవాలి దాన్ని నేను సరి చేసుకోవాలి. ఇప్పుడు బ్రదర్ అన్నారు, మేము నిన్న రాత్రి బొల్లాపల్లిలో ఉన్నాం, ఆదాముల దగ్గర ఉన్నాం. ఆదాములు మాకు రాత్రి కాఫీ ఇచ్చారు. కాఫీ ఇచ్చినప్పుడు బ్రదర్ ఏం చేశాడు, రాత్రి 12 గంటల 1 గంటకి, మీరు నాకు కాఫీ ఇచ్చారు సిస్టర్, ఇదిగో మీకు ఏంటి అయ్యి స్వీట్స్ వచ్చి కజ్జికాయ, అరిసె, లడ్డు మీరు తీసుకొని ఇస్తున్నాడు. అంటే ఏం జరుగుతుంది? వాళ్ళు ఒకటి చేశారు, ఈయన ఒకటి చేస్తున్నారు. అంటే మన జీవితంలో కూడా మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులో చూడకూడదు, మన తప్పులు చూసుకోవాలి. నేను సరిగా ఉండాలి. ముందు నేను నా బ్రతుకును మార్చుకోవాలి, నా ప్రవర్తన మార్చుకోవాలి. నా ప్రవర్తన మారిందా? నా జీవితం మారిందా? నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉన్నాడా? మన కుటుంబంలో సమస్యలు, నీలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల సమస్యలు, పంట పొలాల సమస్యలు, కారణం ఏమిటంటే దేవుడు సంతోషంగా లేడు. ఏమండి, పొద్దున్నే 4 గంటలేసి అన్నం కూర వండుతావు కానీ ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థనకి వచ్చినప్పుడే గుర్తు వస్తుంది. పాస్టర్ గారు వస్తేనో, గుంటూరు నుంచి పాస్టర్ గారు వస్తేనే గుర్తు వస్తుంది. నీ యాక్టివిటీ ఏంటంటే పొద్దున్నే వంటకు ముందే మోకరించాలా, ప్రభువా ఈరోజు మా పంట పొలాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. పెరంగపురంలో కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ ఎప్పుడో 98లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళకి ఇలా వాక్యం చెప్పాను. వాళ్ళు ప్రసాద్ గారు అని భార్యాభర్తలు ఇద్దరు కూడా, వాళ్ళు పొద్దున్నేసి ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళు అలాగే చేసుకుని పొద్దున్నే వాళ్ళ యొక్క పొలానికి వెళ్ళారు. పట్టా ఇట్లా పట్టు కప్పుంటే 2 పాములు ఆడ ఉన్నాయి. 2 పాములు, పెద్ద మనగాడు పాములు. ఆడికెళ్ళి ఏసయ్యా అన్నారు. వీళ్ళంతే. వాళ్ళని చూసి అవి లేచి మెలకుండా వెళ్ళిపోయింది. పోతే మామూలుగా చూడండి, మరి 2 పాములు అంటే ఇంకా ఏమంటే పని వేసుకున్నాను. ఇంకా చాలా డేంజర్. జాగ్రత్తగా గమనించండి. మనం ఏం చేయాలి అంటే పొద్దున్న లేవగానే ముందు టీ తాగడం కాదు, ముందు అన్నం కూర వండుకోవడం కాదు, ముందు పాత్రలు తోముకోవడం కాదు, ప్రభు ముఖాన్ని చూడాలి.
ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈరోజు నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను. మా పని బాటలు మీరు మాకు తోడుగా ఉండండి. పొలానికి వెళుతున్నాం, మీ కాపుదలు మాకు దయచేయండి. మా పాస్ గారు ఎక్కడున్నారో, మా పెద్ద పాస్ గారు గుంటూరు ఎక్కడున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. మా సంఘాన్ని, మా సంఘ సభ్యులను మీరు దీవించండి, మీ కాపుదలు దయచేయండి. మా సంఘ సభ్యుల ఆయుష్ని మీరు పెంచండి. ఓ మరణం నుంచి మమ్మల్ని కాపాడండి. మరణాలు రాకుండా సహాయం చేయండి. మిమ్మల్ని రక్షించబడటం సహాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకోవడం సహాయం చేయండి. మా పిల్లల చదువులు మీరు దీవించండి. మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. గొప్ప గొప్ప గవర్నమెంట్ ఉద్యోగాలు మా పిల్లలు చేయాలి. మా పిల్లల చదువులు మీరు దీవించండి. మా పిల్లలు మేము బాగా చదివిస్తాం. మేము పెళ్ళిళ్ళు చెయ్యం. 10వ తరగతి అయిపోగానే మేము పెళ్లి చేయం. మా పిల్లలు చదివిస్తాం. మా పిల్లలకు ఉన్నతమైన చదువు చదివిస్తాం. కష్టమో నష్టమో హాస్టల్లో ఏదో ఒకటి చదివిస్తాం. తీర్మానం తీసుకోవాలి. దేవుడు అన్నాడు, నిన్ను విడువను. ఐ విల్ నాట్ లీవ్ యూ. నిన్ను విడువను. నువ్వు ఎటువంటి మనసులో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా, దేవుడు ఎవరంటే మనల్ని విడిచే దేవుడు కాదు. ఏమండి, నేను నా కుటుంబానికి, తల్లిదండ్రులకు ఏమండి 98 నుంచి ఏమంటే 2010-15 సంవత్సరాలు దూరంగా ఉన్నా. కానీ దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలే. వివాహం కాకముందు 10 సంవత్సరాలు ఉన్నా. దేవుడు నన్ను విడిచిపెట్టలే. ఎక్కడ పడిపోనిలా, ఎక్కడ ఎన్నో సమస్యలు, సంపాదన చూశారు, ఇతను సేవకుడు లేకుండా చేయాలని చూశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు నన్ను విడువలేదు. ఈ నెవర్ లెఫ్ట్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. అయితే ఏం చేయాలంటే ఆయనకు లోబడాలి, ఆయన ప్రేమించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మన హృదయంలో మార్పు రావాలి, బయట మార్పు రావాలి. మన మార్పును మన కుటుంబం చూడాలి, మన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు చూడాలి. ఏమండి, మన కుటుంబంలో బిడ్డలు చూడాలి, చాలా ప్రాముఖ్యం. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన ఎవరంటే నిన్ను విడిచే దేవుడు కాదు. చివరిగా ఆయన ఏం చేశాడంటే శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాచాడు. చనిపోయి సమాచారం తిరిగి లెగుస్తూ ఉన్నాడు. కేవలం నిన్ను ప్రేమించి నిన్ను విడవని దేవుడిగా ఉన్నాడు. స్టిల్ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన తన పరిశుద్ధాత్మను పంపి మనతో ఉంచాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. హీఈస్ ప్రొటెక్టింగ్ హిస్ పీపుల్ ఆల్వేస్. మన గన్మెన్ లేరు, మనకి ఎవరు లేరు. కానీ ఎవరు తెలిసిన దేవుడు ఉన్నాడు. లెట్ us clap and glorify him. ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మా పరిస్థితిలో, నా స్థితిలో నేను అనుకుంటున్నాను నాకు దేవుడు తోడుగా లేడని. నన్ను క్షమించండి, నాకు సహాయం చేయండి. నవ్ ఐ రికగ్నైజ్. ఇప్పుడు నేను గుర్తిస్తున్నాను, మీరు విడిచే దేవుడు కాదు, మీరు తోడుగా ఉండే దేవుడు. ఆస్క్ గాడ్. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నాం, తీర్మానం తీసుకున్నాం. ప్రభు సహాయం కోరండి. ప్రభువా, నాకు సహాయం చేయండి. అయ్యా, నేను అనుకున్నాను నాకు తోడుగా లేవు అనుకుంటున్నాను. అయ్యా, నువ్వు నాకు దూరంగా ఉన్నావు అనుకుంటున్నాను. ప్రభువా, సహాయం చేయండి. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, హల్లెలూయా జీసస్, హల్లెలూయా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుదాం, దేవుని సహాయాన్ని కోరుదాం. హల్లెలూయా, హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫాదర్. వర్షిప్ యూ మాస్టర్. యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం. ప్రభుని అడుగుదాం, ఏ విషయంలో మీరు తప్పు అయ్యారు, ఏ విషయంలో మీరు దేవునికి దూరంగా ఉన్నారు, ఏ విషయంలో మీరు దేవుని బాధపరుస్తున్నారు, ఏ విషయంలో ప్రభు సహాయం కోరుదాం. ప్రభువా, మమ్మల్ని దర్శించండి, నన్ను దర్శించుము నాయన, నీ కృప నాకు దయచేయము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మమ్మల్ని దర్శించండి నాయన, పరిశుద్ధాత్మ మమ్మల్ని దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్క్ గాడ్. దేవుని అడుగుదాం. ప్రభువా, మా జీవితంలో నా పరిస్థితులు బట్టి నాకు ఎవరు లేరు అనుకున్నారు అయ్యా. అయ్యా, నేను ఒంటరిదాన్ని అనుకున్నాను. ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది. యెహోషువకు తోడుగా ఉన్న దేవుడవు, ఆదాము నవ్వును విడువన దేవుడవు, నోవాకు తోడుగా ఉన్న దేవుడవు, రూతుకు నయోబుకు తోడుగా ఉన్న దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా సంఘములో ప్రభువా, అయ్యా, గ్లోరీ ఆఫ్ క్రాసెస్ సిలువ మహిమ సంఘములో మీరు ఉన్నారు, రావులపురంలో మీరు ఉన్నారు, ఈ మండలంలో మీరు ఉన్నారు, మా దైవ సేవకుని జీవితంలో, మా సేవకురాల్లో మీరున్నారు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, మోకరించగలను మోకరించండి, దేవుని దగ్గర కనిపెట్టండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇది మీ సమయం. క్రై అవుట్ టు ద లార్డ్, క్రై అవుట్ టు ద లార్డ్. దేవుని అడగండి. ప్రభువా, సహాయం చేయండి ఆయన. ఈ 6 నెలలు మీరు ఇచ్చిన వాగ్దానాలు, అయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానం మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇట్ విల్ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ మాస్టర్. మా జీవితంలో మీ వాగ్దానాలు పనిచేస్తాయి. అయ్యా, వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి, మా ప్రియ సంఘాన్ని మీరు దీవించండి, మా ప్రియ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. అయ్యా, అదిగో తండ్రి ప్రభువా, అయ్యా, భద్రాచలం నుంచి అనంతపురం మా సంఘాలను మీరు దీవించండి.
అయ్యా మా సంఘ సేవకులను మీరు దీవించండి ప్రభా. అయ్యా పరిచయలు మీరు విస్తరింపచేయమని ఆయన. అయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా దానిని బట్టి, చెల్లెమ్మను బట్టి, అయ్యా వారి కుమారుని బట్టి, కోడలు బట్టి, మనవని బట్టి, కుమార్తెను బట్టి, చదువును బట్టి ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారి బిడ్డల చదువును బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. వారి బిడ్డల చదువులు వర్ధిల్లను గాక నాయన. వారి బిడ్డల చదువులు అవసరాలు తీర్చబడును గాక నాయన. ఉన్నతమైన చదువులు గాక నాయన. అయ్యా సహాయం చేయము నాయన. అయ్యా మీ బిడ్డల పంట పొలాలు దీవించబడును గాక నాయన. అయ్యా ఈ ల్యాండ్ లో ప్రభా, ఈ మండలంలో ప్రభా, అయ్యా ఈ జిల్లాలో ప్రభా కావలసిన వర్షము పంపుదువు గాక. అయ్యా ఇక్కడ చెరువులు నేల నీటితో నిండిపోవును గాక, సమృద్ధి వచ్చును గాక. అయ్యా సహాయం చేయండి. ప్రజలలో సమాధానం దయచేయండి, ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి ఆయన. నీ శిలువను చూస్తకు సహాయం చేయండి. అయ్యా పాపాన్ని విడిచిపెట్టకు సహాయం చేయండి. అయ్యా కుటుంబంతో సమాధాన పడుటకు సహాయం చేయండి. సమాధాన పడుదురుగాక, ఐక్య పడుదురుగాక, కుటుంబాన్ని ప్రేమించుదురుగాక, లోపల ఉన్న దేశాన్ని విడిచిపెడుదురుగాక, శాపం నుండి బయటకు వచ్చుదురుగాక, అపవాది ఉద్దేశాల నుంచి బయటకు వచ్చుదురుగాక. తండ్రి సహాయం చేయండి. చంటి బిడ్డలను దీవించండి. అయ్యా అదిగో తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిపించండి. ఇదిగో నాయన మీకు స్తోత్రాలు. అయ్యా గర్భిణులు మీరు దీవించండి. గర్భం రాని వారికి గర్భాలు దయచేయండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.